నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. నిన్న నేను చేసిన వీడియోకి కింద కమెంట్స్‌లో "నువ్వు చూసావా ఒడిస్సాలో ఉండటం మా తమ్మినేని సీతారాం" అని చెప్పి ఒక బ్యాచ్ వచ్చి మెసేజ్‌లు రాసింది. మీరు చూస్తానే ఉండండి. ఈరోజు ఒడిస్సాలో పోలీసులు లాక్కొచ్చి ఈడ్చుకొచ్చేది మాత్రం పారిపోయిన ఆమదాల వలస క్యాండిడేట్ తమ్మినేని సీతారాం. ఊరికే చెప్తానా ఒడిస్సా అని? జోక్ అయిపోయిందా? హైదరాబాద్‌లో ఆమదాల వలసలో మూల దాక్కున్నాడని చెప్పారా? హి ఈజ్ ఇన్ ఒడిస్సా. ఇక్కడ ఏంటంటే కథ నేపథ్యంలో ఒక బ్రేకింగ్ పాయింట్‌కెళ్ళే ముందు చాలా మందికి కథ అర్థం కాలేదు. ఒక చిన్న సినాప్సిస్ 2 మినిట్స్‌లో చేస్తాను. ఇక్కడ తమ్మినేని సీతారాం మన మాజీ స్పీకర్. దేనికి ప్రసిద్ధి మాజీ స్పీకర్‌గా అని చెప్తే ఆయన జీవిత హిస్టరీలో కొన్ని మైలురాళ్ళున్నాయి. కానీ వాటన్నిటిని బీట్ చేసుకుంటూ నెగటివిటీ కూడా ఉంది మన తమ్మినేనికి. ఎంత ఎక్స్ట్రార్డినరీ అంటే ఉందా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని చెప్పే అంత గ్రేట్‌నెస్ ఉంది. ఏంటి నా బిట్టేయండి ఇక్కడ. ఉందా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? సో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి మొత్తం జోక్ బాక్స్ బద్దలైపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే తమ్మినేని సీతారాం 900 గజాల స్థలం ఎక్కడ ఇది మనం చూసుకుంటే శ్రీకాకుళంలో బలగా అన్న ప్లేస్‌లో ఇక్కడ అందవరపు గోవిందరాజులు గారి భూమి. ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. ఆయన భూమి పైన కన్నేసి ఆ భూమి చాలా ఖరీదటండి. ఎన్ని కోట్లో నాకు తెలీదు. నిన్న నేను 4, 5 అనుకున్నాను. కాదని చాలామంది రాస్తున్నారు. వందల్లో ఉందా ఎంత ఉందో నాకు తెలీదు మరి. సో ఈ అందవరపు గోవిందరాజులు గారి భూమి పైన కన్నేసేసి ఆయన చనిపోయాడు హోచ్ అని చెప్పి డెత్ సర్టిఫికేట్ ఫోర్జరీ చేయించాడు మన తమ్మినేని సీతారాం. చేయించిన దెబ్బకి ఇంకా ఏం చేశాడు? ఇదంతా కాదని ఒరిస్సా నుంచి ఒక మహిళని తీసుకొచ్చాడు. ఆమె పేరే అదబాల రజని. సో అదబాల రజని ఈ సోకాల్డ్ అందవరపు గోవిందరాజులు గారికి ఒక ఏకైక పుత్రిక అని చెప్పి ఆమె పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఈ సోకాల్డ్ తమ్మినేని సీతారాం గారి కొడుకు తమ్మినేని చిరంజీవి పేరు మీద ఈ ఆస్తి మొత్తం రాన్ చేసుకుని స్వాహా అందాం అనుకున్నాడు. దెబ్బకి మన గోవిందరాజు గారు ఒక్కసారి ఉలికిపడ్డారు. నా భూమి ఎక్కడ అని. మీ భూమి ఎక్కడ ఉందండి? మీరు చనిపోయారు కదా. మీ కూతురు ఇక్కడ చూసుకుంటే ఈ పేరు కూడా భలే ఉంటుందండి. అదబాల రజనీ పేరు నుంచి రజనీ ఏమో తీసుకెళ్ళి సీతారాం గారి కొడుకు అమ్మేసింది కదా అన్నారు. షాక్ తిన్నాడు ఆయన. నా కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నా కూతురే లేరు బ్రో అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఏమైంది? మొత్తం ఫ్రాడ్ ఫేక్ అని చెప్పి రియలైజ్ అయిపోయి కేసు నమోదైపోయింది. కేసు నమోదవటంలో ఏమైంది? 13 మంది పైన కేసు నమోదైంది. 8 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో 5 పరారు. దాంట్లో తమ్మినేని సీతారాం, మిసెస్ సీతారాం, చిరంజీవి, తమ్మినేని వీళ్ళందరూ పరారులో ఉన్నారు. పరారులో ఉంటే పోలీసులు ఎతికి పట్టుకుందాం అని డిసైడ్ అయ్యారు. సో పట్టుకుందాం అంటే చాలామంది అంటారు మన మాజీ స్పీకర్ కదా, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాడు కదా అంటే అలా బిహేవ్ చేశాడా? ఎక్కడన్నా? ఆ ఫేస్లో అరగెన్స్ ఎలా ఉండేది? వేరే సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాన్. కామన్ సెన్స్ అనే వారు కూడా చెప్పలేడు. ఆ క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారిని ఎటులా చిన్న మొక్కేయండి. ఈ లెవెల్లో రెచ్చిపోయాడు. ఈ లెవెల్లో మన చంద్రబాబు నాయుడు గారి పైన రెచ్చిపోవడం ఒక్కటే కాదు, మన రాజధాని అమరావతిని శ్మశానం అని కూడా అన్నాడు. ఆ క్యాండిడేట్ అమరావతికి సంబంధించినాడు కూడా కాదు. అంత వికృత చేష్టలు చేస్తాడు. ప్రతి ఒక్కరిని సస్పెండ్, ఫ్లోర్ నుంచి సస్పెండ్. ఏంటి జమోరే మొహంలో నవ్వు చూడటానికి. చివరికి ఏమైంది? ఈ రోజు అయితేనే నవ్వుల పాలైపోయాడు. మొత్తం పోలీసులు అందరూ ఎత్తుకుతున్నారు సీతారాం కోసం. ఒకప్పుడు నిజంగా యువ నాయకుడిలాగా 1982లో రామారావు గారు పార్టీ పెడితే వచ్చిన క్యాండిడేటు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్లో మున్సిపల్ శాఖ మంత్రి, 2004లో ఓడిపోతే టీడీపీ నుంచి, 2009లో ప్రజారాజ్యంకి 2013లో ఓడిపోతే ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో 13లో జాయిన్ అయ్యి స్పీకర్ అయ్యాడు. ఇలాంటి వేషాలన్నీ వేసేసాడు. సో పోలీసులు ఏం చేశారు? అబ్బా ఇక్కడ ఒరిస్సాలో ఎక్కడున్నాడని చెప్పి జస్ట్ జోక్ కాదండి, మొత్తం ట్రాకింగ్ పెట్టారు అతను చుట్టుపక్కల. లిటరలీ క్లీన్ ట్రాకింగ్. పోలీస్ ట్రాకింగ్ అంటే ఎలా ఉంటుంది? గెద్ద చూసి పట్టుకోవాలనుకుంటే ఎలా పట్టుకుంటుందో ఆ లెవెల్లో పట్టుకుంటారు. శ్రీకాకుళం నుంచి నేను మన సీదిరికి అరెస్ట్. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఏడ్చినా కూడా అరెస్ట్లు ఎవరు ఆపలేరు. వాళ్ళు చేసిన అక్రమాలు అలాంటి, దౌర్జన్యాలు అలాంటి. దాని తర్వాత ఇప్పుడు మన క్యాండిడేట్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం పరువు తీస్తున్నారు వీళ్ళందరూ నిజంగా. సో పోలీసులకు ఒరిస్సాలో ఇతను ఎక్కడున్నాడో లొకేషన్ తెలిసిపోయింది. మరి కాసేపట్లో గుంజుకు రావడమే తక్కువ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వాట్ ఈస్ దిస్ బ్రో? ఒక్కొక్కరు మన వైకాపా వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటంటారు. కానీ వీళ్ళు చేసిన అక్రమాల గురించి ఎక్కడ నిమిషం చర్చించడు. అతను చర్చిస్తే ఎంత, చర్చించకపోతే ఎంత, చట్టం తన పని చేసుకుంటా పోతూ ఉంటుంది. నిన్న కోర్టులో కూడా వేసాడండి క్వాష్ ద కేసు అని చెప్పి. జడ్జెస్ అన్నారు కోర్టులో, ఏంటా క్వాష్, కావాలంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని. ఆ బెయిల్ వచ్చే లోపే ఇక్కడ సీదిరి అప్పలరాజు కూడా 29వ తారీఖు దాకా బెయిల్ పిటిషన్ ఉందండి. యాక్చువల్గా పాపం ఆయన హియరింగ్, పాపం అంటుంది తప్పు, ఆయన వెళ్ళిపోయాడు.
సో ఈ క్యాండిడేట్ బెయిల్ వేసుకున్నప్పు ఈరోజు సాయంకాలం కల్లా విశ్వనాక్ మీరు చూస్తూ ఉండండి. ఒరిస్సాలో తేలిన మన మాజీ. సో ఏమంటారు? వచ్చిన తర్వాత ఇతను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నుంచుంటే ఆవదాల వలసలో చిరంజీవిని, సీతారాంని జనాలు ఆదరిస్తారా, లేకపోతే పక్కలాడుకో అని అంటారా? దీని గురించి మీ ఒపీనియన్ ఖచ్చితంగా రండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.